ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సిరిసిల్ల జిల్లాలో గత 10 ఏళ్లలో వారి పరిపాలనలో బీఆర్ఎస్ పరిపాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమ కార్యకలాపాలపైన ల్యాండ్, శాండ్, ఇతరత్ర అంశంలో అసలు ప్రొసీజర్ లేకుండా, ఇలాంటి ఫైల్ లేకుండా అప్పనంగా తన దగ్గర పనిచేసేటువంటి వారికి ప్రైమ్ టైం లొకేషన్లలో సుమారు 1000 ఎకరాల వరకు స్థలాన్ని ఏకంగా ధరణిలో ఎక్కించినటువంటి అంశం, ప్రభుత్వ భూములకు సంబంధించిన అంశంలో కలెక్టర్ గారికి వస్తున్నటువంటి ఫిర్యాదుల ఆధారంగా కానీ, ఆకాశ రామన్న ఉత్తరాలే కానీ వారికి ప్రభుత్వ భూములు ఈ విధంగా దుర్వినియోగం అయినాయని చెప్పినటువంటి అంశం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి సుమారు నేను అనుకుంటా 150 ఎకరాలు తిరిగి ప్రభుత్వం పేరిట మార్చబడి రాబో రోజుల్లో ప్రజా అవసరాలకు లేకపోతే ఇతరత్ర ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం చేస్తుంటే తన మాటలు వింటలేడని, తను చెప్తే ఏమాత్రం సహకరించలేదని చెప్పని ఈ విధంగా బెదిరింపులు ధోరణికి ఏదైతే పోతున్నాడో ఇది సరైనది కాదనమాట సందర్భంగా చెబుతూ, సిరిసిల్ల భూముల వ్యవహారాలపైన, ఈ ల్యాండ్, శాండ్, అవినీతి అక్రమాలపైన నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కోరుతున్నా, సిఐడి విచారణ వెంటనే జరపాలని చెప్పని కోరుతున్నా. ఈ విధంగా మీ హయాంలో ఇప్పటికే హైదరాబాద్లో జరుగుతూ ఉంది మీ పైన విచారణ. సిరిసిల్లలో కూడా విడిచిపెట్టకుండా, వదిలిపెట్టకుండా భూ అక్రమాలకు సంబంధించినటువంటి అసలు ప్రొసీజర్ లేకుండా, నోటిఫై లేకుండా మీరు చేసినటువంటి కార్యక్రమం ఈరోజు వారు వచ్చిన తర్వాత ప్రభుత్వ ప్రతినిధిగా ఎక్కడ అన్యాయం జరిగిందో, ఎక్కడ అవినీతి అక్రమం జరిగిందో వాటిని వెలికి తీసే బాధ్యతను తీసుకొని తిరిగి ఆ భూములు ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తే ఈ విధంగా ఫ్రస్ట్రేషన్లో తులనాడడం ఎంతవరకు సబబని మాట ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. రాష్ట్ర ఐఏఎస్ సంఘం వెంటనే స్పందించాలి ఈ అంశంలో చెప్పని ఈ సందర్భం కోరుతా ఉన్నా. ఐఏఎస్ సంఘం కోరాలి, కేటీఆర్కు క్షమాపణ చెప్పాలని చెప్పండి. ఈరోజు రాష్ట్ర ఐఏఎస్ సంఘం తరఫున కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, కేటీఆర్ పైన పోలీస్ పరంగా కూడా చట్టపరమైనటువంటి కేసులు కూడా పెట్టడానికి మీ సంఘం తరఫున ముందుకు రావాలని చెప్పని సందర్భంగా నీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఈరోజు ఈ బెదిరింపులకు గురి చేసి ఓ కలెక్టర్ పట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తల సంబోధన, ఓ కలెక్టర్ పట్టుకొని సన్నాసి అనేటువంటి పదం వాడి ఈరోజు భయాభ్రాంతులకు గురి చేస్తూ మీ అధికారులకు వస్తే వడ్డీతో సహా లెక్క చేస్తామని చెప్పని ఈ బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి కేటీఆర్ పైన ప్రభుత్వం కూడా తక్షణమే కేసు పెట్టాలని చెప్పిన సందర్భంగా నేను ఈ మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతూ, ఆయన ఒక మాట అంటుండు, నేను అంత మంచోడేం కాదు అని. నీవు అదే అంటున్నావు, నువ్వు మంచోడు కాదని. మేము అదే అంటున్నావు, మంచోడు కాదనే ప్రజలకు చెప్తున్నావు. అందుకే ప్రజల ముందు ఎన్నికల్లో మీరు పక్కన పెట్టారు. ఈరోజు ఇంకో మాట అంటున్నాడు, రేవంత్ రెడ్డి తాత వచ్చినా వెంట్రుక పీకలేరండి. అరే రేవంత్ రెడ్డి తాత జేజమ్మ దాకా ఎందుకు? రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షుని ఆధ్వర్యంలో కదా 11 మాసాల క్రితం మీ నాయన కుర్చీని పీకి ఫామ్ హౌస్ పరిమితం చేసి మిమ్మల్ని గెస్ట్ హౌస్ పరిమితం చేసింది. పీస్ అధ్యక్షుని హోదాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి కారణమైన రేవంత్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నా. అంతెందుకు బీరాలు పలుకుతున్నారు మీరు? ఎందుకు రేవంత్ రెడ్డి గారి అంత అక్కసు? ఎందుకు ఇంత ఈర్షా ద్వేషాలు? ఆ కుర్చీ నుంచి దిగిపోయినా 11 మాసాలై ప్రభుత్వం లేకుండా ఇంకా భ్రమలు మేమే ప్రభుత్వం ఉన్నాను. నేతన్నల చిరకాల కోరిక, 30 సంవత్సరాల చిరకాల కోరిక. సిరిసిల్ల నేతన్నలకు, సిరిసిల్ల ప్రజలకు తన చర్మాన్ని ఒలిచి చెప్పులు కుట్టినా నేను రుణం తీర్చుకోవాలని చెప్పండి. మీరు ఎందుకు యార్డు డిపో మీ హయాంలో తీసుకురాలి? నేతన్నల కొరకు నూలు డిపో 2 రాష్ట్రాలు దాటి తెచ్చుకుంటున్నటువంటి నేతల కష్టాలను మీకు అనిపించలేమంటున్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
చేనేత క్లస్టర్ ఉన్న వేములవాడలో 100 డిపో 50 కోట్లతో మంజూరు చేస్తే ఎక్కడ తన పీఠం కలుగుతుందో చెప్పండి. అరే బతుకమ్మ చీరల పేరిట నేతలు బతుకులు ఆగం చేసి 275 కోట్లు బాకీ పెట్టి మీరు పోతే ఈరోజు 203 కోట్లు ఇంచుమించు మేము ఇచ్చిన సందర్భంలో ఈరోజు గమనించాలని చెప్పి కోరుతున్నా. ఒకటి కాదు, రెండు కాదు, ఆయన ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలను ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేసేటువంటి కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మరో మాట అంటాడు మాట్లాడితే బీజేపీ కాంగ్రెస్ ఒకటని. బీజేపీ కాంగ్రెస్ అసలు ఈ దేశంలో భిన్న ధృవాలు. బీజేపీని ప్రజల పక్షాన్ని నిన్నగడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీపై విచారణ కొరకు గవర్నర్ గారికి లేఖ రాసి 20 రోజులు దాటినా అనుమతి రాలేదంటే ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే మేము మొదటి నుంచి అంటూ నిజమవుతుందా లేదా గమనించాలని చెప్పిన సందర్భాన్ని కోరుతూ కేసీఆర్ ఒక మహావృక్షం అంటాడు. అసలు అది మహావృక్షమా విషవృక్షమా కూడా తెలియని సందర్భం ఈరోజు గమనించేటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్న సందర్భం ఉంది. ఈ విధంగా మాటలు మాట్లాడేటువంటివి సహేతుకం కాదన్నమాట. ఇటీవల 20వ తేదీ నాడు గౌరవ కలెక్టర్ గారు అనేక కార్యక్రమాలలో ముందుకు తీసుకొని పోతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు కూడా జీర్ణించుకోలేక ఈ విధమైన అబాండాలు వేయడం కరెక్ట్ కాదన్నమాట. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల చిరకాల కోరికలు అటు కార్మిక క్షేత్రంగా ఇటు ధార్మిక క్షేత్రంగా వెలుసుతున్న సందర్భంలో ఓ మాట అన్నాడు, కలెక్టరేట్ కట్టుకున్నాము, రాజన్న సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసుకున్నాము, మా తండ్రి గారు ఇచ్చినని ప్రజల కోరిక మేరకు. కానీ నాకు బాగా గుర్తు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కావాలని అందరము ఉద్యమిస్తున్న సమయంలో ఒక లేఖ రాసిండు. ఆ లేఖ ఇప్పటికి కూడా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు క్షేమం కోరుతున్నా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం రావడానికి అవకాశం లేదు, నన్ను మన్నించాలని చెప్పండి. అయినా పట్టు వదలకుండా అనేక పోరాట ఉద్యమాలు చేస్తే ప్రజల పోరాట ఫలితం రాజన్న సిరిసిల్ల జిల్లా వచ్చినాక జిల్లాకు కలెక్టర్ వస్తుంది, జిల్లాకు కలెక్టరేట్ కార్యాలయం వస్తుంది, జిల్లాకు అనేక అభివృద్ధికి సంబంధించి జిల్లాకు ఒకటే వచ్చేటువంటి అన్ని అభివృద్ధి పనులు వస్తే నేనే చేసిన గొప్ప అని చెప్పినది చెప్పుకునేటువంటి మాటలకు సరికాదని అనేక సందర్భాలు చెప్పినటువంటి సందర్భం. ఓవైపు మట్టి, ఓవైపు ఇసుక, ఓవైపు ఈ భూములు ఈ విధంగా పందేరంలాగా మీ అంశాలకు అప్పడంగా అప్పచెప్పుకొని వాటిని ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత వాటిని తీసేసిన కార్యక్రమం తీసుకుంటే మీ కార్యకర్తలు కాపాడుకోవడానికి కోసం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని బదిలీ చేసే కార్యక్రమం చేస్తారా? ఈరోజు కలెక్టర్ గారు తిట్టేటువంటి కార్యక్రమం చేస్తారా? ఇది సరికాదు. అందుకే మేము ఐఏఎస్ల సంఘాన్ని కోరుతున్నా స్పందించాలని, వారు కూడా క్రిమినల్ కేసును పోలీస్ సంఘం తరఫున పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పిన సందర్భంగా కోరుతూ గౌరవ చీఫ్ సెక్రటరీకి నేను కోరుతా ఉన్న ఈ సందర్భంగా అసలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10 సంవత్సరాలు జరిగినటువంటి అంశాలపైన మీరు కూడా శాఖా పరంగా విచారణ జరిపేటువంటి కార్యక్రమం, ఐఏఎస్ల సంఘం కూడా విచారణ జరిపేటువంటి కార్యక్రమం. అందుకే దీంతో పాటు నేను కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నా, వారిపైన కేసు పెట్టాల్సిందే. సిఐడి ద్వారా విచారణ జరిపించి ఈ విలువైన భూములు, ప్రైమ్ టైంలో ఉన్నటువంటి భూములు ఎవరికైతే అసలు ప్రభుత్వ భూములు ఎస్సీలకు ఎస్టీలకు ఇవ్వాలి, ఎక్కడైనా భూములు లేని వాళ్ళకు. కానీ ఇక్కడ ఎవరెవరికి ఇచ్చారు? ఇక్కడ పేర్లు నేను చెప్పడం బాగున్నది, కానీ ఆ వివరాలు ఇచ్చిన తర్వాత తప్పనిసరి ప్రభుత్వ పక్షాన ఆయా గ్రామాల ఆయా మండల ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈరోజు మీరు ఈ విధంగా నిందలు వేస్తూ పోతూ ఈరోజు మీరు మీ హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు బయటకు రాకుండా చూడాలనుకుంటే ఆగదనే మాట సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ గారి వాక్యాల్ని నేను తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నా, తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇక నుంచి అయినా నోరు పారేసుకోవడం మానుకోవాల్సింది కోరుతా ఉన్నా. వాడెవడు వీడెవడు, వాడెవడు వీడెవడు, మీ ఊరు మీరెవరు రాబాయంటే ఈరోజు సంస్కారం